కాకినాడ జిల్లా పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుదీప్ గెటప్ శ్రీను దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ తరపున కొడవలి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూటమికి సపోర్ట్ చేసి విజయం చేకూర్చాలని కోరారు. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ను, ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. జబర్దస్తుల్లో సినిమాల్లో చేయకు ముందు నుండి మెగా ఫ్యామిలీకి మేము అభిమానులమని, స్టార్ ఫ్రేమ్ తో రాలేదని, పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చి ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఈ కొత్తపల్లి మండలంలో 15 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని, కేవలం మెజార్టీ కోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తుందని అన్నారు. आयतनवान् भवति अग्निर्वान् आयतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनस्मिन् सर्वं प्रदच्छतं तस्य मध्ये महागण्डरविश्वाक्षर विश्वलोकः सोमभद्रभयन्दच्छन्नाहारमधुरः कविः त्रियगौरभमधस्याये रश्मगस्तस्वागतान् संधानदेहमापादतलमस्तकः तस्य मध्ये बन्धजगानीयो ऊर्ध्वामवस्थितः लेनतो जगमध्यस्थात् विद्युल्लेखे मभास् నేను సుధీర్ జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం రావడం జరిగింది. దర్శనం చేసుకుని ఎదురు బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని. అందరికీ నమస్కారం. ప్రచారానికి వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. కొడవలి గ్రామంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కొడవలికి సపోర్ట్ చేసి ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ ప్రచారం చేయడానికి మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నిన్న కొడవలు చేసామండి, ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని, దాదాపు ఒక 15 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం. ఉప్పాడ గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలు, పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా, పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గెలవాలండి. ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా వచ్చారు. ఇంకా మేము జబర్దస్త్లో లేకపోతే సినిమాల్లో ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. సో నేను ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తాను. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండల గిరిజన గ్రామాలు పెదమల్లాపురం, శృంగధార, సిద్దివారిపాలెం, ఎరకాపురం, అంకంపాలెం గ్రామాలలో మండల జనసేన అధ్యక్షుడు గాబు సుభాష్ ఆధ్వర్యంలో జన సైనికులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి, పోసిన శ్రీను, తెలుగుదేశం మాజీ జడ్పీటీసీ బజ్జల గంగ, పెద్దమల్లాపురం జనసేన నాయకులు కోరుప్రోలు రమేష్, జార్తా సరస్వతి, జార్తా వెంకటరమణ, అధిక సంఖ్యలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కూడా ఏర్పడిస్తారు మర్చిపోకుండా. ప్రశాంత వాతావరణానికి నిలయమైన కాకినాడను కాపాడుకునేందుకు కాకినాడ పార్లమెంట్, కాకినాడ సిటీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వనమాడి కొండబాబును గెలిపించాలని సెటిల్మెంట్ సంఘం నేతలు కోరారు. కాకినాడ సిటీ సెటిల్మెంట్ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు అధ్యక్షత వహించగా కూటమి అభ్యర్థులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వనమాడి కొండబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాకినాడలో ప్రశాంత వాతావరణం తిరిగి కూటమి విజయం ద్వారానే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగి ఆదినారాయణ, బొలిశెట్టి సత్య, సెట్టిబల్జ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ కుడపూడి సత్యబాబు, బీసీసీఎల్ అధ్యక్షులు వమ్మి బాలాజీ, పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు, కాకినాడ కాబోయే ఎమ్మెల్యే గారు, అన్నగారు, ఈ పార్టీలో చాలా మంది ఉన్నాము. కానీ మాకు ఎప్పుడు కూడా సరైన న్యాయం జరగట్లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం అంటూ వదిలేద్దాం, కాకినాడ తీసుకుందాం, మనం మన పార్లమెంట్ తీసుకుందాం. ఈ రోజున ఆ రోజు జరిగినటువంటి మొన్న నేను 2014 ఎన్నికల్లో ఉన్నప్పుడు నెగ్గిన తర్వాత చూసుకుంటే ఇక్కడే మన పిల్లి అనంతలక్ష్మి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, టికెట్ ఇచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాను. ఆ టీటీడీ బోర్డు మెంబర్ కొడబాబు చెప్తారని చెప్పారు. టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, అన్ని వచ్చింది, నాకు బుక్ అది ఇచ్చేసారు కూడా. అందరూ సన్మానం చేశారు. అనంతలక్ష్మి గారికి ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నకి ఇచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తాం. అదే కాకుండా చూసుకుంటే మనం ఈరోజు ఈ జిల్లాలో రాజకీయంగా మంత్రి పదవులు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ సామాజిక బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి శక్తి సామాజిక వర్గాలు కాదు. ప్రతి విషయాల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు చాలా మంది చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. కానీ అవకాశాలు ఇచ్చినప్పుడు రాజకీయంగా కొంతమంది అదే పార్టీని నమ్ముకుని ఉంటారు, కొంతమంది అటు ఇటు వెళ్ళిపోవడంలో నాయకత్వం పోతుంది. అదే పార్టీని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాయకత్వం వస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాటు జరగడంలో అటు ఇటు వెళ్ళిపోవడం కూడా పొరపాటు జరుగుతుంది. కానీ ఏదైనప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో నాకైతే ఈరోజు గట్టిగా చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బలహీన వర్గాలందరికీ న్యాయం జరిగింది. ఆ న్యాయంలో చెట్టిపల్లి సోదరికి కూడా న్యాయం జరిగిందని నేను గర్వంగా చెప్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ 14వ డివిజన్ ఏటిమోగలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కొండబాబు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశాడని, అంతేకాక యువతను డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలుగా చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి నూతన పరిశ్రమలు తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలను జేటాక్స్ పేరుతో ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా చేసి యువతను దగా చేశాడని అన్నారు. రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భృతి అందించి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, సుంకర తిరుమల కుమార్, పినపోతు సూర్యరావు, బలసాడి రంగారావు, వనమాడి ఉమాశంకర్, సంఘాని సత్యబాబు, సంఘాని చిన్ని, వనమాడి వీరస్వామి, సంఘాని నాగేశ్వరరావు, సంగిశెట్టి అశోక్, డివిజన్ నాయకులు అంగాడి దుర్గారావు, పినపోతు రాంబాబు, పినపోతు జీవరత్నం, బొడ్డు రవికుమార్, పాలేపు ధర్మారావు, బొమ్మిడి సతీష్, అరదడి శివ, పొన్నాడ లోకేష్, వర్మ, మల్లడి ఏడుకొండలు, దోమారాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14-17 డివిజన్లో పర్యటించడం జరిగింది ఓట్లు అభ్యర్థించడం కోసం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులే తప్ప ఇంకెవరు ఉండరండి. ఈ ప్రాంత ప్రజలకి వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలం 5 సంవత్సరాలు పెద్ద నష్టపోయారు అందరూ కూడా.
ఈ 2 డివిజన్లే కాదండి, కాకినాడలో ఉన్న మత్స్యకారులే కాదండి, రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ నష్టం జరిగిందండి. ఏ విధంగా నష్టం జరిగిందంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వలలు ఇచ్చేవాళ్ళం, చిన్న నావలు ఇచ్చేవాళ్ళం, ఇంజిన్లు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా చెరువులు చేసుకునే వాళ్ళకైతే మోపెడ్స్ ఇచ్చేవాళ్ళం, ఐస్ బాక్సులు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా వాళ్ళు చెరువులో పెంచుకోవడానికి చేప పిల్లలు కూడా ఇచ్చేవాళ్ళం అండి. అలాగా 2 రకాలుగా జీవిస్తారు, కొంతమంది సముద్రం మీద, కొంతమంది చెరువుల మీద ఆధారపడి. అలాగా 2 రకాలుగా కూడా సహాయం చేసి ఆర్థికంగా బలపరిచేవాడిని మత్స్యకారుల్ని. ఈనాడు ప్రభుత్వం వచ్చిందండి, ఒక వలలు లేవు, ఒక చిన్న నావలు లేవు, ఇంజిన్ లేవు, ఎటువంటి సాయం చేయలేదండి. అలాగే చెరువులో ఉన్న బతికే వాళ్ళు కూడా మోపెడ్స్ కానీ, వ్యాన్లు కానీ, వాళ్ళు మార్కెట్ చేసిన ఐస్ బాక్స్లు కానీ ఇలాంటివి ఇచ్చేవారు. అయ్యో లేవు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏమో ఏం చేసామో మా ప్రభుత్వం అయ్యే తప్ప ఇంకేమీ లేదండి. లేదు కాదు కదా, ఎంత దారుణం అండి. ఈరోజు 2 నెలలు బోట్లు కట్టేస్తారండి, బ్యాన్ ఫెరీల్లో 10,000 రూపాయలు ఇస్తున్నామండి మేము. ఆ 10,000 రూపాయలు కూడా ఈరోజు సక్రంగా ఇవ్వలేపారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, అదేవిధంగా చూసుకుంటే ఏదో షాక్ చెప్పి ఆ 10,000 రూపాయలు కూడా చాలామందికి ఇవ్వలేదండి. దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అని చెప్పారు, కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. బ్యాన్ పీరియడ్లో డబ్బులు కూడా ఇవ్వలేపారండి. ఒక వల లేదు, నామ లేదు, బోట్ లేదు, ఏమీ లేదు, ఇంజిన్ లేదు. అదేవిధంగా చెరువులోకి అయితేనండి 217 జీవో పెట్టి ఆ చెరువులు ఆక్షన్ పెట్టేద్దామని చూశారండి. అంటే ఆక్షన్ పెట్టేస్తే ఎవరు వస్తారండి? వైసీపీ నాయకులు పెద్ద పెద్దలు వచ్చి ఆ చెరువులు తీసేసుకుంటారు. మా మత్స్యకారుల చేతిలో ఉండవు. ఇంకా దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలిచి కాపాడం అవుతే. ఈరోజు హామీ ఇస్తున్న ఎలక్షన్ కాబట్టి రేపు మా ప్రభుత్వం రాగానే ఏదైతే బ్యాన్ ఫెరీలో 10,000 రూపాయలు ఇచ్చామో దాన్ని 20,000 చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 20,000 చేస్తున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇంకోటి ఉంది, ఓఎన్జీసీ డబ్బులు. మీకు అందరికీ తెలుసు, ఓఎన్జీసీ కానీ రిలాక్స్ కానీ సముద్రంలో ఆయిల్ నిక్షేపాలు తీసేటప్పుడు నష్టపరిహారం ఇస్తారు. ముమ్మడివారంకి ఇచ్చారు, యానంకి ఇచ్చారు, 784 కోట్లు ఇచ్చారు. కాకినాడకి రావాల్సిన డబ్బులు చంద్రశేఖర్ రెడ్డి కొట్టేసాడు 1000 కోట్లు. మీకు అందరికీ తెలుసది, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. రేపు ఇక్కడ ఏ రిగ్స్ వేసినప్పుడు కూడా మా ప్రాంతంలో ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఏ కంపెనీ వచ్చినప్పుడు కూడా ఆ రిగ్స్ వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నెలకి 11,500 రూపాయలు ఇచ్చి తీరుతామని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా నెలకి 11,500 రూపాయలు. ఆ విధంగా ఈరోజు ఆ ప్రభుత్వంలో నష్టపోయిన నష్టపరిహారాన్ని మేము మత్స్యకారుల కుటుంబాలు ఆదుకునేలాగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారండి. ఈరోజు కాకినాడలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. ఏదైతే ఎంపీ పోటీ చేస్తున్నారో ఎంపీకి కొండబాబుకి సైకిల్ గుర్తు కోటేస్తాం, ఎంపీకి గ్లాస్ గుర్తు కోటేసి ఇద్దరిని నెగ్గిస్తామని ఈరోజు మాట ఇచ్చారు. వీళ్ళందరినీ ధన్యవాదాలు తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని దర్శించుకున్న జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం. పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. పార్టీ కష్టకాలంలో వివిధ హోదాల్లో పనిచేసిన తనను ప్రస్తుత నాయకత్వం గుర్తించలేదని ఆవేదన. కాకినాడలో ఘనంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే. కార్మికులు లేకుండా ప్రపంచ గమనం, సమాజ ప్రగతి సాధ్యం కాదన్న పలువురు వక్తలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.